ఇక పాకిస్తాన్ పై భారత ప్రతిదాడుల్ని ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, పాకిస్తాన్ దాడులకు సంబంధించి ప్రస్తుతం భారత్ వ్యూహాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో మొత్తం వ్యవహారాన్ని సమీక్షిస్తా ఉంది. గత రాత్రి జరిగినటువంటి వ్యవహారం తర్వాత గత రాత్రి పాకిస్తాన్ ఉగ్రమూకలు పాకిస్తాన్ వైపు నుంచి అంతర్మూకుడు దాడిగా డ్రోన్లు అదేవిధంగా ఇతరత్ర పేలుడు వ్యవస్థలతో జమ్మూ, ఉదంపూర్ అదేవిధంగా పఠాన్కోట్ ఈ మూడింటిని లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి దాడి, ఆ తర్వాత జైసల్మేర్ వరకు కొనసాగించినటువంటి విధానము, వీటన్నిటితో పాటు భారత సైన్యం తిప్పికొట్టినటువంటి తీరు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, యాంటీ డ్రోన్ అదేవిధంగా యాంటీ మిసైల్ వ్యవస్థలను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటుగా సాంబా సెక్టార్ లో గత రాత్రి మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు పాకిస్తాన్ పైకి దాడులు చేస్తున్నప్పటికీ మరోవైపు ఉగ్రముఖలను దేశంలోకి చొప్పించేటువంటి ప్రయత్నం చేసింది. ఈ చొరబాటును భద్రతా దళాలు, సరిహద్దు భద్రతా దళం సమర్థవంతంగా తిప్పికొచ్చింది. సో ఈ నేపథ్యంలో అనుసరించాల్సినటువంటి వైఖరి ఒకవైపు పాకిస్తాన్ ని నిలువరిస్తూనే మరోవైపు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి మూకలు భారతదేశంలోకి చొరబడకుండా ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే చొరబాటు ఆస్కారాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల మరింత పటిష్టమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయటము, అదేవిధంగా సరిహద్దు ప్రాంతం మొత్తాన్ని మరొకసారి జల్లెడ పట్టే విధంగా ఎప్పటికప్పుడు నిశ్చితంగా చెక్ పోస్టులు మిగతా ప్రాంతాల్లో వాటన్నిటిని పర్యవేక్షించే విధంగా చర్యలు ముమ్మరంగా చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశం పైన ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ కార్యాలయంలో రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులు, అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, వీటితో పాటుగా ఆర్మీ, నేవీ, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులందరితో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాత్రి జరిగినటువంటి దాడి, తదనంతర పరిణామాలు, దాంతో పాటుగా ప్రస్తుతం అనుసరించాల్సినటువంటి విధానము, సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పటికీ కూడా ఇంకా సరిహద్దుల్లో క్రాస్ ఫైరింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అంటే నిన్న ఉదయం వరకు జరిగినటువంటి పరిస్థితికి నిన్న ఉదయం తర్వాత పరిస్థితులు మారటము, పెద్ద ఆయుధాలు ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాంతో పాటుగా సరిహద్దుల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ మూకలు దాడులు చేపడుతున్నాయని, గ్రామాల్లో సామాన్య ప్రజల నివాసాలను లక్ష్యంగా చేసుకొని బాంబులు అదేవిధంగా మోటార్ షెల్స్ తో దాడులు చేస్తున్నాయనేది బయటకు వచ్చింది. కాబట్టి అధికారికంగా ధృవీకరించారు. కాబట్టి ఆ నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సినటువంటి చర్యలపైన కూడా ఇప్పుడు సమీక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే చండీగఢ్ ఎయిర్పోర్ట్ కి ఒక అలర్ట్ వచ్చింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి అలర్ట్ గా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఎలాంటి ఆస్కారం లేకుండా ఉండాలి అని చెప్పడంతో సైరన్లు మోగించే ప్రస్తుతం అప్రమత్తం చేశారు. సో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి లాగా కనిపిస్తా ఉంది. అమృత్సర్ నుంచి మొదలుకుంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతం నుంచి జమ్మూ వరకు పరిస్థితి అంతా పూర్తి ఉద్రిక్తంగా ఉంది. ఎప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి ముప్పైన ఉండొచ్చు అనేటువంటి నేపథ్యంలో అన్ని వ్యవస్థలను అప్రమత్తంగా ఉంచారు. S-14 యాంటీ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థ, దాంతో పాటుగా L-70 వంటి మిసైల్ ని వెంటనే కొట్టేటువంటి గాలిలోనే దాన్ని పేల్చి, అదేవిధంగా డ్రోన్స్ గుర్తించినప్పటికీ ఒకవేళ డ్రోన్స్ వచ్చినట్టుగా ఆ డ్రోన్స్ ను కూడా గాల్లోనే పేల్చివేయగలిగే సత్తా ఉన్న L-70 గన్స్, వీటితో పాటు మిగిలినటువంటి ఆర్టిలరీ వ్యవస్థలు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి ఉంచారు. వీటితో పాటు బలగాల మొహరింపును కూడా ఇంకా పెంచుతున్నారు. ప్రస్తుతం జమ్మూ అదేవిధంగా పఠాన్కోట్ ప్రాంతంలో మరింత ఉద్రిక్తంగా ఉన్నటువంటి నేపథ్యంతో పాటుగా ఆ రాజౌరి, పూంచ్, ఉరి వంటి సెక్టార్లలో భారీగా మోటార్ షెల్స్ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆర్టిలరీ ప్రయోగం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండేందుకు, బలగాలను మరింత సమాయత్తం చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవైపు ఆర్మీ పరంగా చేపట్టాల్సినటువంటి చర్యలు చేపడుతూనే మరోవైపు ఎయిర్ ఫోర్స్ పరంగా కూడా అన్ని రకాల వ్యవస్థలను సిద్ధం చేసి ఉంచారు. ఏ నిమిషంలో ఏ అవసరం వచ్చినా వెంటనే వాటన్నిటిని ఎదుర్కొనే విధంగా ఎక్కడ ఎయిర్ బేస్లకు ఎలాంటి నష్టం లేకుండా మొత్తం వ్యవస్థలన్నింటినీ ఏవైనా అటాక్ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటే, అటాక్ జరిగే పరిస్థితి ఉంటే వాటిని ఎక్కడికక్కడే నిర్వీర్యం చేసే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఇంకొక వైపు అరేబియా సముద్రంలో నౌకా దళానికి సంబంధించినటువంటి సబ్మెరైన్లు, వీటితో పాటు యుద్ధ నౌకలు,
నావీకి సంబంధించినటువంటి అనేక వ్యవస్థలను సిద్ధం చేసి పెట్టారు. సముద్రంలో కూడా రాడార్ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు. ఎటువంటి మిస్టేక్ జరగకుండా భారత భూభాగం వైపు ఎలాంటి పేలుడు పదార్థాలు రాకుండా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఒకవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పుడు జరుపుతున్నటువంటి సమీక్ష జరుపుతున్నారు. అనంతరం ప్రధానికి దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు అందించి ఆ తదుపరి కార్యాచరణకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ధన్యవాదాలు అరుణ్.